మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డానీ అంటే ఇట్లా పలికేవాడు నా కొడుకు. ఈ రోజుకి 8 రోజులు. కొడుకుని ఎంత చూసుకున్నానంటే మేడం, అంత చూసుకున్నా. అలాంటి వాడు నన్ను వదిలేసి పోయిందంటే ఎంత బాధేస్తుంది. భూపన్పల్లిలో ఒక చిన్న పిల్లాడు తప్పిపోయేసరికి కన్న తల్లి వెతకని ప్లేస్ అంటూ లేదు. దాదాపు 7 రోజులైతుంది ఆ కొడుకును చూడలేక. సో దాదాపు కొన్ని సంవత్సరాలుగా కేవలం తల్లి కొడుకులు మాత్రమే జీవనం సాగిస్తున్నారు. ఉన్నట్టుండి ఒకేసారి కొడుకు దూరం అయ్యేసరికి ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. సో ఒక్కసారి ఆ తల్లితో మాట్లాడదాం. అసలు ఏం ఘటన జరిగింది, ఎందుకు బాబు తప్పిపోయిండు, అసలుకి ఎట్లా ఉండి ఇంట్లోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. వాడు లేకుంటే నేను బ్రతకలేను, నా వల్ల కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళను, నాకు ఎవ్వరు ఉన్నా కూడా నేను వెళ్ళను. నాకు వద్దే వద్దు, నా కొడుకు చాలు. మేమిద్దరం తప్ప మాకు వేరే ప్రపంచమే లేదు. సో ప్రజెంట్ నేను భూపన్పల్లి దగ్గర ఉండే శ్రీనగర్ కాలనీ దగ్గరకు వచ్చేసిన. సో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ బస్తీలో ఒక కార్నర్ గుడిసె దగ్గర ఉంది. సో ఇక్కడ తల్లి కొడుకు ఇద్దరు దాదాపు 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే ఉండేటోళ్ళు. సో ఆమెకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరు లేరు. వాళ్ళ హస్బెండ్ కావచ్చు, ఇంకొక కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరు లేరు. ఆమె ప్రపంచం మొత్తం కొడుకే. కానీ ఉన్నట్టుండి దాదాపు వారం రోజులు అయిపోతుంది ఆమె కొడుకుని చూడక, కొడుకుతో మాట్లాడక. సో కొడుకు ఫోటో పట్టుకొని ఆ తల్లి కన్నీళ్లు మాత్రమే వారం రోజుల నుంచి చూస్తున్నాం అంటున్నారు ఇక్కడ ఉండేవాళ్ళు. అందుకని ఒకసారి ఆ తల్లిని పలకరించిపోదాం. అసలు కొడుకు ఆజుకి మన వరకు మనం కూడా ఏదైనా హెల్ప్ చేద్దాం అన్నట్టు నేను ఇక్కడికి వచ్చిన. ఒకసారి ఆ తల్లితో మాట్లాడదాం. సో మనం మాట్లాడేటప్పుడు కూడా ఆ తల్లి కన్నీళ్లు ధార కనిపిస్తుంది తప్ప ఆమె నోటి వెంబడైతే మాటలు వచ్చే పరిస్థితి నేను చూడలేదు. కానీ ఒక్కసారి కదిలిచ్చి చూద్దాం. ఆ తల్లి ఆవేదన మనం కూడా పంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అమ్మ, నీ పేరేంది? నా పేరు లక్ష్మి. నేను నా కొడుకు ఇద్దరం కలిసి మంచిగా పనికి వెళ్ళేవాళ్ళం, స్కూల్కి వెళ్ళేవాడు. ఏదైనా కూడా అసలు మా స్కూల్లో కూడా అసలు ఎవరిని ఒక మాట అనేవాడు కాదు. అందరికి ఇష్టం. అసలు నేను కొట్టినా కూడా వెళ్ళేవాడు కాదు. అసలు ఎందుకు వెళ్ళిండో, ఎవరేం చెప్పినారో తెలీదు. ఒక్క మాట, అమ్మ నేను ఇక్కడ ఉన్నాను చెప్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. నా నంబర్ కూడా నోటెడ్ నంబరు. అసలు అతన్ని ఒక గంట చూడకుండా నేను ఉండేదాన్ని కాదు. ఇట్లా కల్లీలో పిలిచేదాన్ని. డానీ అంటే ఇట్లా పలికేవాడు నా కొడుకు. ఈ రోజుకి 8 రోజులు. ఏమైంది? వారం అవుతుందంటే ఇవాళ దినం అంటే దాదాపు వారం. సో పొద్దున ఇంట్లో మీతో ఎట్లుండే, ఏమైనా చెప్పిండే, ఏమైనా మాట్లాడి? అంటే పనికి అక్కడ ఒక కాడ పని చేస్తాడు నాతో పాటు. వచ్చిండు మౌనంగా ఉన్నాడు, ఇంట్లో పడుకున్నాడు. నాని పడుకోను, నువ్వు స్కూల్కి పోలేదు, ఎందుకు మౌనంగా ఉన్నా అంటే ఏం లేదమ్మా అన్నాడు. నాతో పాటే ఉన్నాడు 11:50 నిమిషాల దాకా నాతోనే ఉన్నాడు. దాని తర్వాత రోడ్డుకి వెళ్ళినాడు, అటు నుంచి అటే వెళ్ళిపోయినాడు. ఇప్పటి వరకు అసలు ఎక్కడ కూడా ఇంకెత్తున్నామా చూసినామంటున్నారు, కానీ నా కొడుకు జాడ అసలు తెలుస్తలేదు మేడం. వాడు లేకుంటే నేను బ్రతకలేను, నా వల్ల కాదు. పోలీస్ కంప్లైంట్ పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా వెతుకుతున్నారు. వాళ్ళు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కానీ నాకు అసలు వాడిని చూడకుండా అసలు ఉండడం అంటే, వాడికి చీకటి అంటే భయం. ఇంట్లో నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే భయం, అక్కడ నుంచి ఇంట్లోకి వెళ్ళాలంటే భయం. ఆయనకి భయపడతాడు. నేను ఎక్కడైనా బయటికి వెళ్ళి ఒక 10 గంటలకు అట్లా తిరిగి వస్తే ఆ అరుగు మీద పడుకొని ఉంటాడు. ఆ జెండా ఉంది కదా, దానిపైన పడుకొని ఉంటాడు. ఇంట్లోకి పోడు, అంత భయం. అలాంటి వాడు 8 రోజులుగా అట్లా ఏం తింటున్నాడు, ఎక్కడ పడుకుంటున్నాడు, అసలు ఏమైందని కూడా విషయం తెలుసుకోలేకపోతున్నాం మేము. ఎంత వెతుకుతున్నామంటే అంత వెతుకుతున్నాం మేడం. ఇక్కడ రోడ్డు పైన సీసీ కెమెరాస్ గిట్లా ఉన్నాయి కదా, సీసీ కెమెరాలు ఎక్కడైనా రికార్డ్ అయిందా? ఇక్కడ ఒకటే కంటేశ్వర అపార్ట్మెంట్లో ఒకటే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది, మనకు అది ఇస్తారు. మిగతా ఇక్కడ రోడ్ల పైన కూడా చాలా వరకు సీసీ కెమెరాలు కనిపిస్తున్నాయి. సో అవి పనిచేస్తున్నాయి, రికార్డ్ అయినాయి. అక్కడ ఏమన్నా ఎవరైనా అడిగారా? నేను ఊర్లో అడిగితే ఒకళ్ళు అంటున్నారు పని చేస్తుంది, ఒకళ్ళు అంటున్నారు పని చేయట్లేదని. కౌన్సిలర్ గురించి ఆయన చిట్కల్ చేయనని ఉంటాడు, ఆయన అడిగితే పని చేస్తుంది అన్నాడు. ఇంకొక ఆయన అడిగితే లేదు పని చేయట్లేదు, అది పోయింది, ఖరాబ్ అయినా మనకు అది ఉంటుంది కదా, డేటా ఉంటుంది కదా, అది చూపియండి మాకు, మా పిల్లగాడు ఇటు వెళ్ళినాడు అని కొద్దిగా అనుమానంగా ఉంది అంటే
వాళ్ళు మనకి ఏం సాయం చేస్తలేరు. మరి పోలీస్ నుంచి ఎట్లాంటిది ఉందమ్మా? వాళ్ళు ఏమన్నారంటే మా ప్రయత్నం మేము చేస్తాం, అక్కడెక్కడో లేబర్ పిల్లల్ని పట్టుకోపోతారంట కదా, వాళ్ళ దగ్గర అడిగి మేడం చెప్తానన్నారు. మేడం కూడా చాలా కేర్గా చూసుకుంటున్నారు. కానీ ఎంత చూసుకున్నా నా కొడుకు నా దగ్గరకు వస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది మేడం. అసలు ఎంత మందిలో ఉన్నా నాకు ఆ పిల్లల్ని చూస్తుంటే నా కొడుకు గుర్తుకొస్తున్నాడు మేడం. నాకు మేమిద్దరమే, మా ప్రపంచంలో ఎవరు లేరు, నేను నా కొడుకు. మా ఇద్దరికి ఎవరు వద్దు, ఈ కుక్కలు మేము. మా అందరు అంటారు, మీకు ఆ కుక్కలు మీ పిల్లగాడు వీళ్ళేనా, మీకు ఎవరు వద్దా అంటారు. మేము ఎవరి జోలికి లేదు. మా పిల్లగాడు ఎందుకు వెళ్ళిపోయిండు అసలు నేనేమీ అనలేదు మేడం. అసలు నేను ఓపిక అసలు చచ్చిపోవాలని ఉంది నాకు, వాడు లేకపోతే. వద్దమ్మా, ఇప్పుడు నీ కొడుకు అలిగి పోయిండా లేదంటే ఇంకెందుకు పోయిండో తెలియదు. వాడు వచ్చేసరికి నువ్వు అమ్మగా ఉండాలి కదా, నువ్వు అట్లాంటి ఆలోచన చేస్తే నీ కొడుకుని ఎవరు చూసుకుంటారు? కానీ వాడు లేకపోతే నా జీవితం లేదనిపించింది. వాడి కోసమే బ్రతికిన. నా కూతురు 5 సంవత్సరాలు చనిపోయినప్పుడు కూడా బాధపడలేదు. 2 పిల్లలు మేడం, ఇద్దట్లో ఒక పాప చనిపోయింది 5 సంవత్సరాలు అప్పుడు. తను చనిపోయి కూడా ఇప్పుడు 13 సంవత్సరాలు. తన కోసం కూడా నేను ఇంత ఫీల్ అవ్వాలి. నా కొడుకుని ఎంత చూసుకున్నానంటే మేడం, అంత చూసుకున్నా. అలాంటి వాడు నన్ను వదిలేసిపోయిందంటే ఎంత బాధేస్తుంది. మొత్తం ఫ్యామిలీ మొత్తం వదిలేసి వచ్చుకున్నా. నాకు నా కొడుకే నా ప్రపంచం అనుకున్నా. నేను ఎవరి దగ్గరికి వెళ్ళను, నాకు ఎవ్వరు ఉన్నా కూడా నేను వెళ్ళను. నాకు వద్దే వద్దు, నా కొడుకు చాలు. వాడు లేకపోతే నేను చచ్చిపోతాను, నేను బతకలేను మేడం. అబ్బాయి కొన్నిసార్లు అమ్మకు కానీ లేదంటే నాన్నకు కానీ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు చెప్పుకోలేరు, కానీ వాళ్ళ దోస్తులకు చెప్పుకుంటారు. వాళ్ళకి ఏమైనా బాధ ఉన్నా ఎక్కడికన్నా పోవాలి అని అనుకున్నాం. అడిగినాం మేడం. స్కూల్కి వెళ్ళినాము, వాళ్ళ ఇంటికి అడిగి వెళ్ళినాము. వాళ్ళ పాపం ఏమన్నా అంటే ఆంటీ ఏం లేదు, డాని అంటే మాకు ఎంత ఇష్టమో తెలుసా ఆంటీ. ఏదున్నా నేను ఇంట్లో కర్రీస్ వంట చేస్తాను కదా, ఆ కర్రీస్ తీసుకెళ్ళి వాళ్ళందరికి పంచుతాడంట. వాళ్ళందరికి కనెక్ట్ అయ్యిండు. వాళ్ళు కూడా ఏడుస్తున్నారు స్కూల్లో. వాళ్ళని పోయి నాన్న కొడుకు ఏమైనా చెప్పిండా నాన్న, ఎందుకు వెళ్ళిపోయిందంటే తెలియదు ఆంటీ, అసలు మేము అనుకోలేదు ఆంటీ, అసలు వెళ్ళిపోతాడని మేము అనుకోలేదు, మాకు కూడా మస్తు బాధ ఉందంటే అంటే ఫోన్లో ఏడుస్తున్నాడు బాబు. ఏమంతని అక్కడ ఉంటాడు తారక్ నగర్లో. ఆ బాబు అయితే ఏం చెప్పలేదు ఆంటీ, అట్లా వెళ్ళిపోయిండు ఆంటీ, నీ గురించి ఎట్లా చెప్తాడు ఆంటీ, నువ్వంటే ఇష్టం, అమ్మని మంచిగా చూసుకోవాలని, మంచిగా చదువుకోవాలి అని చెప్పి అంటాడు అని వాళ్ళు చెప్తారు మేడం. అట్లాంటాడు ఎట్లా వెళ్ళిపోయిండు అసలు. నాకు అసలు మైండ్కు పని చేయట్లేదు నాకు. ఆయనకు స్కూలు, ఇక్కడ ఈ పిల్లలు, ఈ ప్రపంచం తప్ప వేరే ప్రపంచం తెలియదు అని. కనీసం సినిమాకి పొమ్మంటే వీళ్ళందరూ పోతుంటే నేను పంపిస్తాను, కానీ తను ఒంటరిగా సినిమాకి కూడా వెళ్ళాడు మేడం. గల్లీ వాళ్ళే నా చుట్టాలు, వాళ్ళే అన్న తమ్ముళ్ళు, వాళ్ళే అమ్మ నాన్న, నాకు ఎవ్వరు లేరు మేడం. ఉన్నా కూడా వేస్టే. అమ్మ అయితే చిన్నప్పుడే చనిపోయింది, మా నాన్న చనిపోయిండు, అన్న చనిపోయిండు, ఒక చెల్లె ఉంది హైదరాబాద్లో ఉంటుంది. కానీ ఎవరున్నా నా కొడుకు అంత సాటి ఎవ్వరు రారు మేడం. మేమిద్దరం తప్ప మాకు వేరే ప్రపంచమే లేదు. ఒక్కసారి డానీ గురించి, ఇక్కడ వాళ్ళ ఆడుకునే పిల్లలు ఉన్నారు, ఒకసారి వాళ్ళ పిల్లలతో కావచ్చు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళతో కూడా ఒక్కసారి మనం మాట్లాడదాం. అమ్మ తెలుసా డానీ ఎట్లుంటుండే ఇక్కడ? ఎవ్వరు జోలిపోడు, మనం ఏదన్నా పని చెప్పినా కానీ ఎమ్మటనే చేస్తాడు. అసుంటి కొడుకు నాకు ఉన్నాడు, కానీ అంత మంచి బాబు గలీలు ఎవ్వరు లేరు. అంత మంచి ఆ తల్లి ఎట్లా బతుకుతుందంటే, మేము రోజు ఆ తల్లి బాధపడి ఆ భగవంతుడు రోజు ఏడుకుంటున్నాం. ఆ తల్లి ఏడ్చుడైతే ఇంత మటుకి అన్నం నీళ్ళు లేక వారం రోజుల నుంచి చచ్చిపోతుందమ్మా. మొన్న బాసర్ పోయినాం, మొన్న అంతకుముందు రోజు కామారెడ్డి పోయినాం, మొన్న ఆరుమూరు, నిర్మల్, ఈ తిరగని ఏరియాలసే లేవు మేడం, అన్ని ఊర్లు తిరిగి. ఏమనిపిస్తుంది మీకు అసలు, వాడు ఎందుకు ఇంట్లోకి వెళ్ళిపోయిండు చిన్నోడు? ఏదయానికి లేదమ్మా, ఇక్కడ దాకపోయి వస్తామ్మా నాన్న అంతే, ఒక్కటే మాట. మంచిగా వాళ్ళ అమ్మమ్మడు పండుకున్నాడమ్మా. పండుకున్నవాడు పండుకుంటే అమ్మ ఆడ ఒక అమ్మ, ఇప్పుడు ఈ అమ్మ ఉందనుకో, అక్కడ అక్క చెక్కలు పడేసిండ్రు అంటే తీసుకొస్తానని ఈ అపార్ట్మెంట్ కాడికి వెళ్ళిండు. ఆ అపార్ట్మెంట్ కాడి నుంచి 1 గంట తర్వాత బయటకు వెళ్ళిండు. ఇంక అంతే కానొస్తుంది సిసి కెమెరాలు. ఇంకా తర్వాత అయితే కానొస్తలేదు. మాకు అదే అనిపిస్తుంది. అంటే ఎవరైనా ఎత్తుకెళ్ళిరా, కిడ్నాప్ చేసిరా, లేదంటే మీకు ఏమనిపిస్తుంది? మాకైతే ఎవరైనా కిడ్నాప్ చేసిండ్రు అనిపిస్తుంది మేడం. కిడ్నాప్ చేసి ఏమన్నా చేసిండ్రేమో, పిల్లల్ని పట్టుకపోయేటోళ్ళు
ఇది ఒక భయం అవుతుంది మేడం. ఏమన్నా చేసేసిండ్రా పిల్లల్ని, పిల్లల్ని వీళ్ళు ఎత్తుకపోతున్నారు అంటుండ్రు కదా, ఏం చేసిండ్రేమో అని భయం అవుతుంది. ఆ తల్లి బతకగలుగుతుందా అన్నట్టు ధైర్యం చెప్తున్నాం, అంతేగాని ఏం లేదు మేడం. పిల్లగాడు ఎవ్వరికి ఏమన్నోడు కాదు, అసలు మంచోడు పిల్లగాడు. అయితే ఇక వారం నుంచి ఎత్తుకులాడుతూనే ఉన్నాము, కనిపిస్తలేడు ఇంకా పిల్లగాడు. వాళ్ళ అమ్మ ఏడుస్తూనే ఉన్నది పాపం. బాధ అనిపిస్తున్నది అందరికైనా, బాధనే కదమ్మా. ఒక పిల్లగాడు పోయిందంటే బాధనే కదా. తల్లి ఏ లంగా తను చేసినా కానీ కొడుకు ఉండాలని కోరుకుంటుంది కదమ్మా. కొడుకు కోసమే కదా ఆమె ఎత్తుకులాడేది. అదే బాధ, అందరికి అదే బాధ ఉన్నది. సో ఇది ఒక తల్లి ప్రేమ చూస్తున్నాం కదా, ఎంత తల్లడిల్లిపోతుందో. ఇప్పుడైనా అధికారులు స్పందించాలి. కిడ్నాపర్ చేతిలో ఇంకొకరి చేతికో డానీ చిక్కక ముందే అధికారులు, పోలీస్ యంత్రాంగం పనిచేసి ఆ తల్లికి ఆ కొడుకుని చేర్చాలని మనం అందరం కూడా కోరుకుందాం. సో ఇది ఇక్కడ ఉండే సిచ్యువేషన్. ఎందుకంటే గతంలో మనకి ఎందుకు వీళ్ళంతా ఇంత భయపడుతున్నారంటే, నిజామాబాద్లో గత 2-3 నెలల క్రితం కొన్ని కిడ్నాప్లు జరిగినాయి. మళ్ళీ సేఫ్గా ఆ తల్లిదండ్రుల చేతి పిల్లలు వచ్చారు. ఇంకొక చోట బెగ్గింగ్ గ్యాంగ్ ఎక్కడో వరంగల్ దగ్గర ఉండే పిల్లల్ని నిజామాబాద్కి తీసుకొచ్చి వాళ్ళ పైన ఒక అటాక్ చేసిర్రు, నెలల పిల్లని. సో ఇప్పుడు మళ్ళీ డానీ మిస్సింగ్. సో ఇదంతా కూడా ఇక్కడ ఉండే స్థానికుల్లో కావచ్చు, వాళ్ళ అమ్మలో కూడా ఒక కలవరం రేపుతుంది. పిల్లాడు ఎట్లా ఉన్నాడు, సేఫ్ ఉన్నాడా లేదా, అసలు ఎక్కడ పోయిండో అనే టెన్షన్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అందుకని డానీ ఎక్కడున్నా కానీ అధికారులు స్పందించాలి. పోలీసులు వాళ్ళ అమ్మ చెంతగా కొడుకుని చేర్చాలని మనం అందరం కూడా కోరుకుందాం. సో ఇది ఇక్కడ గంగస్థాన్ దగ్గర ఉండే సిచ్యువేషన్. నేను మీ కావ్య, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.